ఒకరోజు శిల్పి రాయిని ఉలి తీసుకొని సుత్తితో కొడుతూ ఉన్నాడు. ఆ దెబ్బలకి రాయి చాలా బాధపడి శిల్పిని ఇలా అడిగింది. ఎందుకు నువ్వు నన్ను ఉలి తీసుకొని కొడుతూ ఉన్నావు? నాకు చాలా బాధగా ఉంది, నొప్పిగా ఉంది అని అన్నది. దానికి శిల్పి నవ్వుతూ సమాధానం ఇలా చెప్పాడు. ఇప్పుడు నువ్వు రాయివి. ఇంకొద్దిసేపట్లో నువ్వందరూ పూజించే దేవుడివవుతావు అని అన్నాడు. కొన్ని రోజులకు ఆ శిల్పి ఆ రాయిని అందమైన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహంగా మార్చాడు. అప్పుడు ఊర్లో ఉన్న జనమంతా ఆ విగ్రహాన్ని చూసి ప్రేమతో, భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం మొదలుపెట్టారు. కష్టాలు మనల్ని ఎప్పుడు నశింపజేయవు. ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తాయి. సహనం ఉంటే విజయం మనదే. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం.